తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి కేతిరెడ్డి కుటుంబంపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇదేంటో రాయలసీమ పౌరుషం గురించి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడారు. మాకు రాయలసీమ పౌరుషం ఉంది, కావాలంటే ఎక్కడికైనా డిబేట్. దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడినటువంటి నేపథ్యం. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నది ఒకటే, గత 5 సంవత్సరాల కాలం తాడిపత్రిలో పూర్తి విచ్చలవిడిగా వ్యవహరించారు. ముఖ్యంగా పాలన కాకుండా మీరు కారణంగా వ్యవహరించారు. ఇటువంటి పరిస్థితుల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిపై ఫైర్ అయినటువంటి పరిస్థితుల్లో మరొకసారి కేతిరెడ్డి కూడా మరి రియాక్షన్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లేదంటే ఇంకో రియాక్ట్ మాట్లాడుతున్నారని నేను రియాక్ట్ కావట్లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల గురించి, ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నాయకులకి ఎప్పటికైనా పౌరుషం ఉంటే, ఆ మాటకైతే కట్టుబడే ఉన్నాను. పౌరుషం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో, కర్నూలులో రావాల్సిన హైకోర్టు బెంచ్ కావచ్చు, లేదంటే కడపలో స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటిని ఎయిమ్స్ తరలిపోయింది. వీటన్నింటినీ కూడా తిరిగి వచ్చే బాధ్యత తీసుకోండి, లేదంటే ఆ రకంగా మీ నాయకత్వం మాట్లాడండి, పౌరుషం ఉంటే అని నేను మాట్లాడాను. కాబట్టి రాయలసీమ ప్రజల తరఫున నేను మాట్లాడతాను, ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మాట్లాడతాను అని చెప్పేసి కేతిరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి.